హలో అండి. వెల్కమ్ టు ఆర్‌జే హోమ్ ఫుడ్స్. ఇదేంటా అనుకుంటున్నారా? టమాటా గుజ్జనమాట. ఆర్డరొచ్చినప్పుడు నిదానంగా కట్ జేసి చేస్తామంటే, మనం ఆ టైంలో అయితే ఇవ్వలేమనమాట. ఇట్లా టమోటాలయితే ఇట్లా గుజ్జు చేసుకొని స్టోర్ చేసుకుంటే, నాకు పొద్దునుంచి సాయంత్రం దాకా పనికొచ్చిద్ది. ఒక్కొక్కసారయితే సరిపోదనమాట. ఇదయిపోంగాల్నే మళ్ళీ సేమ్ అంతే నేను గుజ్జు చేసుకొని పెట్టుకుంటాను. ఇవన్నీ ప్రిపేర్ చేసుకునే లోపే నాకైతే ఆర్డరొచ్చింది. ఏందంటే ముద్దపప్పు, ఆవకాయ రైస్, ఎగ్ దోస అనమాట. మనకి ఎక్కువ టైం అయితే ఇవ్వరండి. ఒక 20 నిమిషాలు అట్లా అనమాట ఇచ్చేది. ఈ టైంలోనే మనం అన్నీ ప్రిపేర్ చేసుకోవాలనమాట. మళ్ళీ టైము ఎక్కువగా అయిపోయినా కూడా మనకి అమౌంట్ అనేది కట్ జేస్తారు. సింపుల్‌గా అయితే ఆవకాయ రైస్ అయితే ఇట్లా సింపుల్‌గా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుండిద్దనమాట. లాస్ట్‌లో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యే. బయట నెయ్యయితే అంత టేస్ట్ అయితే రాదు. నాకైతే ముద్దపప్పు ఆవకాయకైతే 5 స్టార్ రేటింగే ఇస్తారండి. చాలా అంటే చాలా బావుండిద్ది. క్వాంటిటీ కూడా బాగిస్తాననమాట. అంత బావుండిద్ది. ఇంక ఎగ్ దోస అయితే మీకు చెప్పక్కర్లేదు. మనం ఇంట్లో చేసుకున్నట్టే అనమాట. ఇట్లా చేసుకొనైతే ప్యాక్ చేసుకున్నాను. చట్నీ అంటారా? చట్నీ ముందుగానే నేను గట్టిగా చేసుకొని ప్రిపేర్ చేసుకుంటా అనమాట. అది పొద్దున్నే చేసుకొని ఇంక ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటా. అది ఇంక మనం మర్చిపోయినా చేసినా ఒకవేళ ఆర్డర్ వచ్చినా రాకపోయినా అదైతే అలా చేసుకొని పెట్టుకొని తాలింపు కూడా ఒకేసారి కలపను. ఇట్లా గిన్నెలో ఏసిందాక కొంచెం అయితే ఏస్తాను. చూడండి ఇంకా టైం 3 నిమిషాల పైనే ఉంది.